ఈ సమ్మర్‌లో స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఖాళీగా ఉన్నవాళ్ళు గానీ, సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ, బైక్ టాక్సీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ర్యాపిడోలో నుంచి మనకు మంచి ఆఫర్ అయితే వచ్చిందండి. మంత్లీ శాలరీగా మంత్లీ మనకు 4 డేస్ అనేది వీక్ ఆఫ్ ఇచ్చి మనకి రూ. 28,000 వరకు మనకి వీళ్ళు శాలరీ ఫిక్స్ చేశారండి. మంచి ఈ సమ్మర్‌లో మంచి ఆఫర్ అయితే ఇది. ఈ సమ్మర్‌లో ర్యాపిడో నుంచి మంచి అప్డేట్ అనమాట. సమ్మర్ అప్డేట్ ఏంటంటే శాలరీ మోడల్ అనమాట. రూ. 28,000 పర్ మంత్ ఇస్తారు. విజయవాడలో ర్యాపిడ్ కెప్టెన్స్‌గా ర్యాపిడో కెప్టెన్స్‌కు ఈ సమ్మర్‌లో ఫిక్స్డ్ శాలరీ మోడల్ ఎర్నింగ్స్ మీకోసం మాత్రమే. రూ. 28,000 నెలకు కేవలం రోజుకు 25 రైడ్స్ చేస్తూ సంపాదించండి. మరియు నెలలో 4 రోజులు వీక్ ఆఫ్ హాలిడే సదుపాయం కూడా కలదు అని చెప్పి నాకు ఇప్పుడే అయితే ర్యాపిడో నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఇది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. కొత్తగా ర్యాపిడోలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ర్యాపిడో కెప్టెన్స్ అనేది మీరు జాయిన్ అవ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ యొక్క బైక్ యొక్క ఆర్సీ నెంబరు, మీ యొక్క లైసెన్స్ ద్వారా, పాన్ కార్డ్ ద్వారా, ఆధార్ నెంబర్ ద్వారా సింపుల్గా అయితే మీరు వాళ్ళకి సబ్మిట్ చేసి మీరైతే ర్యాపిడోలో చేరిపోవచ్చు. తర్వాత ఈ యొక్క ఫిక్స్డ్ శాలరీ పర్ మంత్కి మీరు డెఫినెట్గా ఎలిజిబుల్ అవుతారు. అందరూ అయితే ఈ యొక్క సదుపాయాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు శాలరీ పరంగా ఒక 3-4 మంత్స్ చేసి ఇలా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ అయితే చెప్పొచ్చండి. సో దీనిపైన మనం క్లిక్ చేసుకుని ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలో ఏంటో పూర్తి వివరాలు అయితే చూద్దామండి. చూడండి, దీని యొక్క లింక్ అనేది క్లిక్ చేసి ఉన్నాను. విజయవాడ బైక్ క్యాప్టెన్ శాలరీ మోడల్ 28K పర్ మంత్ అని చెప్పి చూపిస్తుంది కదా. ఇక్కడ కెప్టెన్ రిజిస్ట్రేషన్ నెంబర్, దాని తర్వాత స్థానం అంటే మీ ప్రాంతం ఎక్కడ, విజయవాడ, హైదరాబాద్ అని, లేకపోతే విజయవాడలో ఎక్కడ అని చెప్పి మీరైతే పెట్టుకోవాల్సి వస్తుంది. శాలరీ మోడల్. సో రూ. 28,000 అనేది వర్క్ చేయడం మీకు సమ్మతమేనా, అవును లేదు అని చెప్పి మనం సబ్మిట్ అయితే చేయాలి. ర్యాపిడో క్యాప్టెన్ అని చెప్పి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఖాళీ టైంలో మనం ఫ్రీగా ఉండడం కంటే ఈ రైడ్స్ అనేది వేసుకుని మనం మనీ ఎర్నింగ్ చేయడానికి అయితే ర్యాపిడో అయితే ది బెస్ట్ అయితే చెప్పొచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఎర్నింగ్స్లోకి వెళ్ళి దాని తర్వాత ఇన్సెంటివ్, ఇంకా మరెన్నో రివార్డ్స్, సర్వీసు, డిమాండ్ ప్లానర్ సహాయం ఇవన్నీ ఉన్నాయి కదా. మన అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. విజయవాడ బైక్ క్యాప్టెన్సీ శాలరీ మోడల్ 28K నెల మీ ప్రతిస్పందన రికార్డ్ చేయబడింది. మరొక ప్రతిస్పందన సమర్పించండి. ర్యాపిడోలో ఫిక్స్డ్ శాలరీ కోసం మనం జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటే ముందుగా మనం ర్యాపిడో క్యాప్టెన్సీ అని చెప్పి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఫస్ట్గా రిజిస్ట్రేషన్ అవ్వాలండి. తగిన డాక్యుమెంట్స్ అనేది మనం ఇవ్వాలి. ఇచ్చినట్లయితే మనం రైట్స్కి అర్హత అయితే సాధిస్తాము. దాని తర్వాత మీకైతే వాట్సాప్కి మీకు వెంటనే వాళ్ళు మెసేజ్ అయితే చేస్తారండి. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వెంటనే ఎవరికైతే ఈ యొక్క జాబ్ పైన ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే బైక్ ట్యాక్సీ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఈ 2-3 మంత్స్ కోసం వాళ్ళైతే డెఫినెట్గా ఈ యొక్క దానిలో అప్లై అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ యాప్ యొక్క లింక్ అనేది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే మీకు వెంటనే యాక్సెప్ట్ అయితే జరుగుతుంది. మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది 24 అవర్స్ అయితే అయిపోతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఫస్ట్ ర్యాపిడో క్యాప్టెన్ అని చెప్పి యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అయిపోండి. దీనిలో సింపుల్గా మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుంటే చాలండి. ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇవ్వాలి, డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనం సబ్మిట్ చేయాలండి, ఫ్రంట్ బ్యాక్. తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క బండి నెంబర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుందండి డాక్యుమెంట్. ఓకేనండి, ఈ యొక్క సింపుల్ స్టెప్స్తో మనం అనేది ర్యాపిడో క్యాప్టెన్సీ మనం జాయిన్ అయిపోవచ్చు. తర్వాత మీరు చూడొచ్చండి, మనం రైడ్స్ ఎలా చేయాలో ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోస్ అయితే ఉంటుంది. లోపల చిన్న టెస్ట్ కోడ్ పెడతారు, ఆ టెస్ట్ అనేది ఈజీగా పాస్ అయిపోతారనమాట. సో నేను ఇక్కడ కింద రిఫరల్ కోడ్ అయితే ఇస్తాను, రిఫరల్ ఇస్తాను. నా